Hello everyone, welcome to our YouTube platform Current Affairs Adda. Is anyone coming for the first time to my channel? Do subscribe, కంటెంట్ నస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇక యాజ్ యూజువల్గా మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే నిన్న మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? సాగర్మాల అండ్ భారత్మాల. నేనేమడిగా, సాగర్మాల మనకి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, భారత్మాల ఏ సంవత్సరం స్టార్ట్ అయింది? సార్ సాగర్మాల భారత్మాల అంటే ఏంటి సార్? సింపుల్గా భారత్మాల, భారతదేశానికి ఒక మాల వేయాలి అంటే ఏంటి? ఇట్స్ ఎ గార్లాండ్ లైక్ స్ట్రక్చర్స్, రోడ్స్ కదా. సో దేశంలో ఉన్న ప్రతి ఏరియాని మనం రోడ్ కనెక్టివిటీని పెంచాలి. అర్థమవుతుంది కదా? ఈ భారత్మాల స్కీమ్ని మనం ఇప్పుడు 2017లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సాగర్మాల మీన్స్ మన దేశంలో మనకు కనబడుతున్న పోర్ట్లు కాండ్లా, పోర్బందర్, ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, మర్మగోవా, మంగళూరు, ఈ పోర్ట్స్ అన్నిటిని కనెక్షన్ అనేది మనం కలిపేయాలి. అర్థమవుతుందా? సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఇది 2015లో తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఏంటి అంటే మన దేశం యొక్క లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని హై లెవెల్గా తీర్చిదిద్దాలి అనేది ఈ స్కీమ్స్ యొక్క నేపథ్యం. ఓకేనా? ఎస్. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, సోన్ రివర్ ఈజ్ రైట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నదికి సోన్ రివర్, ఏం రివర్? సోన్ నది అనేది గంగా నదికి కుడివైపు ఉపనదా కాదా? తర్వాత సోన్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ నుంచి ఈ సోన్ రివర్ ఆరిజినేట్ అవుతుందా, అవ్వట్లేదా? థర్డ్ స్టేట్మెంట్, నర్మదా ఫ్లోస్ అబోవ్ ద సాత్పురా రేంజ్. వింధ్య సాత్పురా పర్వతాలు తెలుసు కదా, ఆ సాత్పురా రేంజ్ పైనుంచి ఈ నర్మదా నది ఫ్లో అవుతుందా లేదా? ఇలాంటి క్వశ్చన్ మనం గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అండ్ యూపీఎస్సీ స్ట్రక్చర్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే కమింగ్ సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఆన్ రివర్స్ మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. దీని కరెక్ట్ ఆన్సర్ రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? యా. సో ఈరోజు మన కరెంట్ అఫైర్ ఇంద్రావతి నేషనల్ పార్క్. సార్ ఎందుకు ఈరోజు ఇంద్రావతి నేషనల్ పార్క్ మళ్ళీ మనకి లైమ్ లైట్లోకి వచ్చింది? ఎందుకంటే ఇంద్రావతి ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్లో ఎస్పెషల్లీ దంతేవాడ, బీజాపూర్ ఇలాంటి ఏరియాస్లో నక్సల్స్ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇటీవలి కాలంలో ఈ నక్సల్స్ని అంతమొందించే ఈ సిచ్యువేషన్లో ఈ నేషనల్ పార్క్ అనేది మనకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటి? ఇదంతా మన తెలంగాణ కనబడుతుంది కదా. ఈ మీదున్న ప్రాంతం అంతా ఏంటి? ఇదంతా ఛత్తీస్గఢ్ రేంజ్. ఓకేనా? సో ఇదంతా మన తెలంగాణ. సో ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా కనబడుతుంది. కనబడుతుంది కదా ఇక్కడ మీకు అంతా ఫారెస్ట్ ఏరియా. సో ఈ ఫారెస్ట్ ఏరియా ఎస్పెషల్లీ నక్సల్స్కి ప్రధాన స్థావరాలుగా మారాయి. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఇక్కడ ఇంద్రావతి నేషనల్ పార్క్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంద్రావతి నేషనల్ పార్క్ గురించి కాస్త ఇన్ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఎక్కడుంది? బీజాపూర్ డిస్టిక్లో ఉండడం జరిగింది. ఎప్పుడు ఇది టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది? 1983లో ఇది టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. అలాంటప్పుడు మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ మనం ఎప్పుడు తీసుకొచ్చాం? 1973 తీసుకురావడం జరిగింది. సో అదే కాంటెక్స్ట్లో దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇంద్రావతి రివర్ మీద ఆ పేరు వచ్చింది. ఈ రివర్ మనకి ఎలా ఫ్లో అవుతుందంటే ఈస్ట్ టు వెస్ట్, అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా ఫ్లో అవుతూ మన దగ్గరున్న గోదావరిలో ఇది మర్జ్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? గోదావరిలో మర్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హైట్స్, ఇక్కడున్న ఆల్టిట్యూడ్ రేంజెస్ ఎంత ఉన్నాయంటే మనకి 177 మీటర్ టు 599 మీటర్ మీన్ సీ లెవెల్ ఎబోవ్గా ఇక్కడ ల్యాండ్ ఉండడం జరుగుతుంది. సో దీనికి అతి దగ్గరలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏంటంటే కవ్వాల్ కానీ, తడోబా అంధేరి కానీ, తర్వాత కన్హా కానీ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా. సో ఇదంతా ఏంది? కవ్వాల్, తడోబా, అంధేరి. సో ఇక్కడ ముందుకెళ్తే కన్హా, ఇవన్నీ టైగర్ ప్యారెట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో దాంతోపాటు ఇక్కడ వెజిటేషన్ అంటే వృక్ష సంపద చూస్తే మ్యాక్సిమం మాయిస్ట్ మిక్స్డ్ డెసిడ్యూయస్ ఫారెస్ట్, అంటే తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఓకేనా? తర్వాత
మాయిస్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ వితౌట్ టేకు. టేకు లేకుండా, టేకుతో ఆకురాల్చే అడవులు, టేకు లేకుండా తేమతో ఆకురాల్చే అడవులు. ఓకేనా? తర్వాత సౌతర్న్ డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే దక్షిణాది నుండే ఆకురాల్చే అడవులు. ఇవి ఎందుకు సార్? ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ మెయిన్స్ ఓరియంటేషన్లో కొంచెం వాల్యూ అడిషన్గా. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫ్లోరా కానీ ఫానా కానీ చూసుకుంటే ఇది ఎస్పెషల్లీ రేర్ వైల్డ్ బఫెల్లోకి ఫేమస్. తర్వాత నీలగిరి బ్లాక్ బక్ అంటే ఇది ఒక రకమైన జింక, సాంబర్ ఇది ఒక రకమైన జింక, గౌరు, టైగర్, లెపర్డ్, చీటల్. సో ఇలాంటి వాటికి ఇది ఫేమస్. ఒకసారి ఆ ఫ్లోరా ఫానాకి చూస్తే మీకు కనబడుతుంది. ఇదేనండి ఇక్కడ చాలా ఫేమస్ ఇది లెపర్డ్స్, టైగర్స్, మనం చూసిన బ్లాక్ బక్స్. ఓకేనా? ఎస్. తర్వాత ఇది తెలుగు స్క్రిప్ట్. మేము చెప్పాం కదా యాజ్ యూజువల్గా బైలింగ్వల్ ఇస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ కింద ఉంది. ఓకేనా? రోహిస్ అకాడమీ, అక్కడ మీకు ఈ పీడిఎఫ్లో అక్వైర్ చేసుకోవచ్చు. ఓకే? ఎస్. నెక్స్ట్ ఆ సెంట్రల్ ఎగ్జామ్ పర్పస్లో ఒక 2 క్వశ్చన్స్ చూస్తే చూడండి. వాట్ ఈస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఫేమస్ ఫర్? రేర్ వైల్డ్ బఫెల్లో. తర్వాత ఇది ఏ నది మీద వచ్చింది? ఇంద్రావతి రివర్ మీద. ఓకేనా? ఛత్తీస్గఢ్ ఇంద్రావతి రివర్. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కోయిలేషన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి? కోయిలేషన్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇప్పుడు మనకి న్యూస్లో రావడం జరిగింది. ఎందుకు న్యూస్లో రావడం జరిగింది? ఎస్పెషల్లీ June 6th, June 7th నైస్ ఫ్రాన్స్లో. సో ఫ్రాన్స్లో ఒక సిటీలో ఏంటి అంటే మనకి ఈ ఈవెంట్ని చూడడం జరిగింది. ఈవెంట్ పేరేంటి? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటి? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజాస్టర్లు ప్రతిసారి జరుగుతుంటాయి. జరిగినప్పుడు రెసిలియంట్ అంటే అప్పటికప్పటికే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక సదుపాయాల్ని ఎలా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే ఈ కాంటెక్స్ట్ ఓరియంటేషన్లో ఇక్కడ మనం ఈ సదస్సును చూడొచ్చు. ఎక్కడ? న్యూస్లో జరిగింది. ఎక్కడ ఉంటుంది ఇది? ఫ్రాన్స్ దేశంలో జరిగింది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో కొన్ని పాయింట్స్ వస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు? 2019లో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ వాళ్ళ మద్దతుతో ఇది ఏర్పడడం జరిగింది. యుఎన్ఓ ఆఫీస్ మద్దతుతో ఇది ఏర్పడడం జరిగింది. ఎందుకు ఏర్పడడం జరిగింది? రెసిలియన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ టు క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్స్ దేర్ బై ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరంగా అభివృద్ధి సాధించడానికి. అర్థమవుతుందా? సుస్థిరంగా అభివృద్ధి సాధించడానికి, అలాగే మనం రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ క్లైమేట్ విషయంలో కానీ డిజాస్టర్ల విషయంలో కానీ మెయింటైన్ చేసుకోవడానికి మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇందులో దాదాపుగా 46 మెంబర్ కంట్రీస్ ఉండడం జరిగింది. దీనికి ఫండింగ్ వాలంటరీ కంట్రిబ్యూషన్ అంటే స్వతంత్రంగా వాలంటరీగా మనమే ఇవ్వచ్చు. అర్థమవుతుందా? సో వాలంటరీగా ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ దేశాలు ఇవ్వడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనం 2050 నాటికంట సహజ ప్రమాదాలు లేదా వాతావరణ మార్పులకు స్థితిస్థాపకం ఉండడానికి దాదాపు $10 ట్రిలియన్ కొత్త మరి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల పెట్టుబడులు వీటిని అక్వైర్ చేయాలంట. ఎప్పుడు? 2050 వరకు అప్రాక్సిమేట్లీ $10 ట్రిలియన్ వరకు. ఇది ఎవరికైతే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ అడిషన్గా ఇది మారుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దీని మీద ఒక 2 క్వశ్చన్స్. ఏంటి? దీనికి గల 4 పిల్లర్స్, దీనికి గల ఇది ఏర్పడడానికి గల స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటి అంటే ఒకటి మిటిగేషన్ అంటే డిజాస్టర్ అయిపోయిన వెంటనే ఇంతో కొంత మనకు ఉపశమనం కలగాలి కదా, ఆ చర్యలు నిర్వహించేది. తర్వాత ప్రిపేర్డ్నెస్, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్గా ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత రెస్పాన్స్, డిజాస్టర్ వచ్చినాక మనం తీసుకునే రెస్పాన్స్ ఎలాంటిది. తర్వాత రికవరీ, ఇక దాని నుంచి మనం ఎలా రికవర్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇవి దీనికి ఉన్న 4 పిల్లర్స్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ కోలియేషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇలాంటి క్వశ్చన్స్ ని మనం మెయిన్ స్టూడెంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. దీని యొక్క మెయిన్ ఏం ఏంటంటే టు ప్రమోట్ ద రెసిలియంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ టు క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్స్ దేర్ బై ఎన్ష్యూరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది దీని గల మెయిన్ ఏం. ఓకేనా? ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఎస్, ఇక్కడ మీరు చూడండి, హింగ్ లేదా అసఫోయిటెడా అంటాం మనం. ఏమంటాం? అసఫోయిటెడా. ఇదేనండి అసఫోయిటెడా అంటే ఇదే అసఫోటెడా. సో సార్ ఏంటి సార్ ఇది? సో ఇది లేకపోతే మన డిషెస్, మన కర్రీస్ బాగోవు. ఏంటి? సింపుల్గా మన తెలుగులో దీన్ని ఏమంటాం? ఇంగువ అనడం జరుగుతుంది. మీకు అందరూ తెలుసు కదా ఇంగువ అంటే ఏంటో. సో ఇది సార్ ఎందుకు సార్ ఇది ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది? చూడండి, మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి సెంట్రల్ సైంటిఫికల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఒక వింగ్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. అర్థమవుతుందా?
సో ఆ వింగ్ మనకి ఎప్పుడు వచ్చింది? ఈ హన్స ఎలక్ట్రికల్ హన్స అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో, గ్రీన్ ఏవియేషన్ ని ప్రొడ్యూస్ చేసే విషయంలో మనం చాలాసార్లు గత కరెంట్ అఫైర్స్ లో మనం చూడడం జరుగుతుంది సిఎస్ఐఆర్ గురించి. ఈ సిఎస్ఐఆర్ ఈసారి ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే హీంగ్ లేదా అసఫోయిటెడా. ఈ హీంగ్ అసఫోయిటెడాకి దీన్ని మన దేశంలో చాలా చాలా బెటర్గా మనం ఇక్కడ దీన్ని కల్టివేట్ చేయొచ్చు. అంటే దీన్ని మన వ్యవసాయ పంటల్లో చాలా బాగా దీన్ని కల్టివేట్ చేయొచ్చు అనే ఒక రిపోర్ట్తో ఇది ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఇది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు కదా. ఇది లేకపోతే మన డైలీ తినే డిషెస్ కానీ ఇవేవి కూడా రన్ అవ్వవు. అలాంటి పర్స్పెక్టివ్లో ఇక్కడ మనం చూస్తే మన ఇండియా అంటే దీన్ని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్, చాలా ఇతర దేశాల నుంచి మనం దీన్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో దిగుమతి చేసుకోవడం అంటే మన కరెన్సీస్ వెళ్ళిపోతున్నాయి కదా, మన విదేశీ మారక ద్రవ్యం ఫారెక్స్ వెళ్ళిపోతుంది కదా. సో ఎందుకు ఇప్పుడు అలాంటిది ఎందుకు? సో ఇలాంటి మొక్కలు, ఇలాంటి జాతికి చెందిన మొక్కలు మన దేశంలో ఎస్పెషల్లీ ఫెరులా అసఫోయిటెడా కాదండి. సో ఫెరులా అసఫోయిటెడా అనేది ఏంటంటే దీంట్లో చాలా క్వాలిటీ ప్లాంట్. మన దేశంలో ఎలాంటి దొరుకుతున్నాయంటే ఫెరులా జెస్కెన్, ఇది ఎక్కడ? వెస్టర్న్ హిమాలయస్, ఎస్పెషల్లీ చెంబా, హిమాచల్ ప్రదేశ్లో దొరుకుతుంది. తర్వాత ఫెరులా నార్థెక్స్, ఇది ఎక్కడ? కాశ్మీర్లో కానీ లదాఖ్లో కానీ దొరుకుతుంది. సో మన దగ్గర ఉన్నాయి, కానీ అంత అరోమాటిక్ కాదండి ఇవి. ఓకేనా? సో ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇది ఏంటంటే దాదాపుగా ఇది ఒక పెరెనియల్ ప్లాంట్, అంటే శాశ్వతంగా ఉండే ప్లాంట్. అండ్ 5 years టు మెచ్యూర్ అండ్ స్టార్ట్ ఫ్లవరింగ్. ఇది పెరగాలంటే కనీసం 5 years టైం పడుతుంది. అప్పటికి ఇది మెచ్యూర్ అవుతుంది, తర్వాత మనకి ఫ్లవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది కోల్డ్లో ఉండగలదు, అరిడ్లో ఉండగలదు, ఎలాంటి ఎన్వైరన్మెంట్ అయినా సస్టైన్ అవ్వగలదు. ఎస్పెషల్లీ ఇది మన ఇరాన్లో చూడొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చూడొచ్చు, సెంట్రల్ ఆసియాలో చూడొచ్చు. ఓకేనా? ఇది పండాలంటే దీని సాయిల్ ఎలా ఉండాలంటే ఐదర్ శాండీగా, లేదా వెల్ డ్రైన్డ్గా, లేదా లో మాయిశ్చర్గా ఉండాలి. రెయిన్ఫాల్ ఎంతవరకు తట్టుకుంటుంది? 200 millimeters, లేదు అంటే 300 millimeters వరకు తట్టుకోగలదు. సో టెంపరేచర్ 10 to 20 degrees, ఇక హైయెస్ట్గా అయితే టోలరేట్ చేయగలదు 40 degrees వరకు. అదేవిధంగా ఇది కోల్డ్ వెదర్ని తట్టుకోగలదు. సో ఇన్ని ఆస్పెక్ట్స్ దీనికి ఉండడం జరిగింది. ఇవన్నీ పాయింట్స్ మనకి స్టేట్మెంట్ ఓరియంటేషన్లో పడే క్వశ్చన్స్కి, ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ పడతాయి కదా, అక్కడ ఇంపార్టెంట్. లేదా మన భారతదేశంలో ఇటీవల కాలంలో హీంగ్ యొక్క ప్రత్యేకత ఏంటి అనే మెయిన్స్ ఓరియంటెడ్లో క్వశ్చన్ పడ్డా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. సో ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. అండ్ ఇక్కడ నేను తెలంగాణ ఇష్యూని నేను ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. తెలంగాణలో మనకి వన్ ఆఫ్ ది జిఏ ట్యాక్స్ మనం తాండూరు కందిపప్పుని చూడొచ్చు. ఈ తాండూరు కందిపప్పు పండే మృత్తికకి మనం ఇచ్చిన పేరేంటి? అట్టపుల్గైట్ సాయిల్ అని మనకి తెలంగాణ సామాజిక ముఖ చిత్రంలో ఉండడం జరుగుతుంది. ఆ పాయింట్ ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్ అండి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హీంగ్? ఈ ఇంగువ వల్ల ఏం జరుగుతుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో మెటబాలిజం రేట్ని ప్రమోట్ చేస్తుంది, లైక్ డైజెస్టివ్ హెల్త్ సిస్టమ్ని కాపాడుతుంది, హార్ట్ హెల్త్ని కాపాడుతుంది, ఇంప్రూవింగ్ ద బ్రెయిన్ ఫంక్షన్, ఇవన్నీ కాపాడుతుంది. సో మన దేశంలో వి స్టేట్ ఫేమస్ ఫర్ హీంగ్ ఇన్ ఇండియా. మన దేశంలో హీంగ్కి ఫేమస్ ఏంటి? హీంగ్కి ఫేమస్ ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, చంబా వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? యా. ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ అడ్రస్ చేయొచ్చు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే జనరల్గా ఇది జనన మరణ ధృవీకరణ సర్టిఫికేట్స్ని కానీ వాటి రిజిస్టర్స్ని కానీ ఇది అబ్జర్వ్ చేస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుంచి వచ్చిన కొత్త డేటా ప్రకారం చూస్తే 2022లో దేశంలో దాదాపు 86.5 లక్షల మరణాలు నమోదైనాయి. ఇది 2021తో పోలిస్తేనంట గరిష్ట స్థాయి కంటే గణనీయంగా తగ్గాయి. సో ఈ రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది అంటే మన దేశంలో మరణాలు చాలా వరకు రెడ్యూస్ అయ్యాయి. అర్థమవుతుందా? జస్ట్ 146 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో కేవలం 86.5 లక్షల మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇక అర్థం చేసుకోండి అది ఇంత తక్కువనో. ఓకేనా? ఓకే. ఈ కాంటెక్స్ట్ చూస్తే అసలు ఇదంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది? పాపులర్లీ నోన్ యాజ్ ద బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. అర్థమవుతుందా? సింపుల్గా జననము అండ్ మరణము వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది? బర్త్ కానీ డెత్ కానీ స్టిల్ బర్త్ అండర్ ద స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ లెక్క కడుతుంది. అండ్ లీగల్ ప్రొవిజన్స్, దీనికి ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఇండియాలో ఉన్నాయి? ఇలాంటి ప్రొవిజన్స్ ఏంటి అంటే సెంట్రల్ యాక్ట్ నేమ్లీ రిజిస్ట్రేషన్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 అమెండెడ్ ఇన్ 2023.
ఇలాంటివి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మనం చూడొచ్చండి. ఎందుకంటే కరెంట్ అఫైర్లో ఉంది. సో డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫాల్స్ అండర్ ద కాన్కరెంట్ లిస్ట్ ఇది ఉండడం జరిగింది. సో పాలిటీ పర్స్పెక్టివ్, కరెంట్ అఫైర్ కదా, సో దీన్ని మనం పాలిటీ పర్స్పెక్టివ్లో కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డైరెక్ట్గా మనకు క్వశ్చన్ పడుతుందండి. ఏమని పడుతుంది? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది సెంట్రల్ లిస్టా, స్టేట్ లిస్టా, కాన్కరెంట్ లిస్టా, రెసిడ్యువల్ లిస్టా అనే రకంగా మనం ఇక్కడ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇది ఏ లిస్ట్లో ఉంది? కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. సో ఇలా దీన్ని మనం చూడొచ్చు. ఇది దీనికి సంబంధించిన డేటా. ఓకేనా? ఎస్, ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్స్. సో సిఆర్ఎస్ మీద మొబైల్ యాప్ ఎలా పనిచేస్తుంది అండ్ ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క నీకు ఏం అర్థమైంది ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మీద? ఓకేనా? యూ కెన్ రీడ్ ఇన్ పీడిఎఫ్. ఎస్, ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కెన్ బెట్వా లింక్. సో మనకి గంగా నదికి అతిపెద్ద ఉపనది ఏంటి? యమున. ఈ యమునా నదికి ఉపనదిలో భాగంగా మనం కెన్ అండ్ బెట్వా నదిని చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో మనం చూడొచ్చు అండి. మనకి ఇక్కడ బెట్వా కనబడుతుంది కదా. ఎస్, ఇదంతా బెట్వా. తర్వాత ఇక్కడ మనకి కెన్ కనబడుతుంది కదా. ఎస్, ఇదంతా కెన్ రివర్. ఇక్కడ మనకి ఒక ఫారెస్ట్ రిజర్వ్ కనబడుతుంది మనందరికీ. ఇక్కడ ఒక ఫారెస్ట్ రిజర్వ్ కనబడుతుంది కదా. దీన్ని మనం పన్నా టైగర్ రిజర్వ్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటున్నాం? పన్నా టైగర్ రిజర్వ్. ఈ ప్రాంతం ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే బుందేల్ఖండ్. ఏమంటున్నామండి? బుందేల్ఖండ్ అని మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఇది ఏం ప్రాంతం? ఇది బుందేల్ఖండ్ ప్రాంతం. ఓకేనా? సో ఈ ప్రాంతంలో మనం ఇక్కడున్న ఈ కెన్ నది నుంచి మొదలు పెడితే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగిందండి. అంటే కాలువల రూపంలో వాటర్ని మనం ఇలా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? కెన్ అండ్ బెట్వా రివర్ లింకేజ్ ప్రాజెక్ట్. అర్థమవుతుందా? సో ఈ ప్రాజెక్ట్ కానీ అమలైతే ఇక్కడ ఉన్న టైగర్ రిజర్వ్ మొత్తం, అక్కడ ఉన్న బయోడైవర్సిటీ కంప్లీట్గా చిన్నాభిన్నం అయిపోతుంది. ఇట్ విల్ ఎంటర్ ఇన్ కేఓస్ అని ఈ మధ్యలో ఇక్కడ రిపోర్ట్ రావడం జరిగింది. సో ఇదే కాంటెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇటీవల నిపుణులు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇప్పుడు లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో అసలు ఈ ఇది ఎలా మనకి వర్కౌట్ అవుతుంది? మనం phase 1 చూడొచ్చు, phase 2 చూడొచ్చు. phase 1 అంతా మధ్యప్రదేశ్లో దౌదన్ అనే డ్యామ్ మీద నుంచి దాదాపు 77 మీటర్ల ఎత్తైన నిర్మాణం చేపట్టి తర్వాత 2 కిలోమీటర్స్ టన్నెల్స్ని ఏర్పాటు చేసి 221 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ఒక కాలువను నిర్మించి దీని ద్వారా మనం కెన్ రివర్ నుంచి బెట్వా రివర్కి మనం వాటర్ను షిఫ్ట్ చేస్తామంట. అర్థమవుతుందా? సెకండ్ ఫేజ్లో చూస్తే ఇంకేంటి? ఇక్కడ ఓర్ డ్యామ్ కానీ, కోటా బ్యారేజ్ కానీ, లేదా బినా కాంప్లెక్స్ అంటే ఇక్కడ ఉన్న ఈ రివర్స్ మొత్తాన్ని అనుసంధానం చేసే ప్రాజెక్ట్స్. సో ఈ రకంగా దీన్ని మనం షిఫ్ట్ చేస్తామంటున్నారు. సో ఒకటి మీరే చెప్పండి, ఇలా నేచర్కి విరుద్ధంగా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ అక్కడ ఒక టైగర్ రిజర్వ్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటి పరంగా ప్రమాదంలో పడవచ్చు అని ఇలా మనకి కరెంట్ అఫైర్లో ఇది రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదేనండి లింక్ కెనాల్ అనేది మనకి ఇలా ఫ్లో అవుతుంది. ఇది ఈ రేంజ్లో మనం చూడొచ్చు. ఈ రేంజ్ అంతా ఏంటి? బుందేల్ఖండ్ రేంజ్. ఓకేనా? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇదంతా బుందేల్ఖండ్ రేంజ్. ఓకేనా? హజార్డస్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, మనకి బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో హజార్డ్స్ కూడా అంతే లెవెల్లో ఉన్నాయి. ఓకేనా? ఎస్, ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఓకే, ఇక్కడ నేను జాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఒక మ్యాప్ తీసుకురావడం జరిగింది. సో ఇదంతా గంగా రివర్ ఫ్లో అవుతున్న తీరు. ఈ గంగా రివర్ ఫ్లో అవుతున్న తీరుకి దీని పక్కనే యమున అనే పెద్ద ఉపనది మనకు కనబడుతుంది. ఈ యమునకి ఫస్ట్ ట్రిబ్యూటరీగా మనం చెంబల్ని చూడొచ్చు, తర్వాత సింధ్ని చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు అండి, ఇది బెట్వా, ఇది కెన్. ఈ కెన్ బెట్వాని మనం ఇలా లింకేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి పన్నా టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇది అమర్కంటక్ ప్లేట్స్. ఇక్కడ నుంచి సోన్ రివర్ అనేది ఇలా దక్షిణ దిశగా వెళ్ళి గంగలో కలుస్తుంది. నేను ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను కదా, ఇందుకే అడిగాను. సో ఇది ఎటు సైడ్ ఉందో దీనికి సంబంధించిన ఇష్యూస్ మొత్తం మీరే అడ్రస్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు రివర్ అనేది ఇలా వెళ్తుంది. సో ఇలా వెళ్తుంది కాబట్టి ఇదేంటి? ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇవన్నీ లెఫ్ట్కి సంబంధించిన ట్రిబ్యూటర్స్. కోసి కానీ, మహానంద్ కానీ, గండక్ కానీ, గగ్రా కానీ, గోమతి కానీ, సో ఈ రకంగా రామ్గంగా కానీ చూడొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ ట్రిబ్యూటరీగా యమున, చంబల్, సింధ్, బెట్వా, కెన్, సోన్, దామోదర్,
ఇలాంటి వాటిని హుగ్లీని మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఫ్యూగో వాల్కెనో. ఏం వాల్కెనో? ఫ్యూగో వాల్కెనో ఏంటి అంటే ఇటీవలి కాలంలో మనం చాలా వాల్కన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ చాలా వరకు గ్లేషియర్స్, ఎస్పెషల్లీ యాలా గ్లేషియర్ కానీ, బిర్చి గ్లేషియర్ కానీ, పెరిటో మొరోనే గ్లేషియర్స్ కానీ ఆల్మోస్ట్గా ఇవి అంతమైపోతున్నాయి. యాలా అయితే ఏకంగా మనం ఫినరల్స్ చేసాం. ఓకేనా? సో ఇదే కాంటెక్స్ట్లో మన హవాయిలో ఉన్న కిలాయి వాల్కన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇటలీలో ఉన్న మౌంట్ ఎట్నా గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఏంటి అంటే ఈరోజు మనకి సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో భాగంగా ఇక్కడ ఏంటి అంటే మన ఫ్యూగో వాల్కన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ గతిమాల అనే కంట్రీలో ఉండడం జరిగింది. ఎక్కడ? గతిమాలలో ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చండి, మధ్య అమెరికాలో, సెంట్రల్ అమెరికాలో అత్యంత యాక్టివ్ వాల్కెనో ఫ్యూగో వాల్కెనో. వాయువులు విచ్ మీన్స్ బూడిద కానీ యాషెస్ కానీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. సో ఈ రకంగా ఇది బయటకి ఫ్లెష్ చేస్తూ ఇలా మనకు కనబడుతుంది. ఇది ఏ దేశంలో? గతిమాల దేశంలో దీన్ని మనం చూడొచ్చు. ఒకసారి దీన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే, సో ఈ ఫ్యూగో అంటే అర్థం ఏంటంటే వాల్కెనో ఆఫ్ ఫైర్, అంటే అగ్ని పర్వతాలకి అగ్ని లాంటిది అని దీన్ని స్పానిష్లో అనడం జరుగుతుంది. ఇది ఎక్కడ? యాంటిగువా అంటే ఏంటంటే గతిమాల యొక్క క్యాపిటల్, గతిమాల యొక్క రాజధాని. ఈ యాంటిగువాలో ఇది ఒక స్ట్రాటో వాల్కెనోలో మనకి టైప్స్ ఉన్నాయండి. వాల్కెనోలో మనకి టైప్స్ ఉండడం జరిగింది. ఇది స్ట్రాటో వాల్కెనో అంటే ఇలా కోన్ షేప్లో ఉన్నదా లేదా? మన లాస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి నేను ఏం మాట్లాడుతున్నా? హవాయిలో ఉన్న కిలాయి వాల్కెనో అనేది ఇది ఇలాంటి టైప్ ఆఫ్ వాల్కెనో కాదు, అది షీల్డ్ వాల్కెనో. ఏంటి? షీల్డ్ వాల్కెనో అని చెప్పడం జరిగింది కదా. షీల్డ్ వాల్కెనో అంటే ఇలాగే ఉంటుంది అండి. ఎక్కడైతే ప్రెషర్ అవుతుందో అక్కడ ఇలా ఎరప్ట్ అవుతుంది, ఎక్కడైతే ప్రెషర్ అవుతుందో అక్కడ ఇలా ఎరప్ట్ అవుతుంది, ఎక్కడైతే ప్రెషర్ అవుతుందో అలా ఇది ఎరప్ట్ అవుతుంది. కానీ ఇదేంటి? ఇది స్ట్రాటో వాల్కెనో అంటే కోన్ లైక్ స్ట్రక్చర్ ఉండడం జరుగుతుంది. ఇదంతా ఎక్కడ ఉండడం జరిగింది? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో మీకు దీని యొక్క విజన్ కూడా చూపిస్తా. ఇది అండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా పసిఫిక్ ఓషన్. సో చూసారా, ఇది గతిమాలలో యాంటిగువా దగ్గర ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఎస్, ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. కనబడుతుంది కదా మీ అందరికీ? ఎస్, ఇదేనండి మనం మాట్లాడుకుంటున్న ఫ్యూగో వాల్కెనో. ఇలా ఉంటుందండి. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో అది ఇప్పుడు మనకి ప్రెషర్కి లోనే అది లావా అనేది బయటకు రావడం మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇది దానికి సంబంధించిన ఇష్యూస్. అండ్ స్ట్రాటో వాల్కెనో అనడం జరుగుతుంది. ఈ ప్రపంచం మొత్తం మీద స్ట్రాటో వాల్కెనోస్ అప్రాక్సిమేట్లీ 60% వరకు ఇలాంటి వాల్కెనోస్ ఉన్నాయంట. ఓకేనా? సో ద స్క్రిప్ట్ ఇన్ తెలుగు. అండ్ దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. విచ్ కంట్రీ ద ఫ్యూగో వాల్కెనో లొకేటెడ్ ఇన్? గతిమాల. అండ్ is it still active? Yes, it is still active. And what type volcano? ఇదేంటి? స్ట్రాటో వాల్కెనో. ఇది షీల్డ్ వాల్కెనో కాదు. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ FDIs, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఎందుకంటే విదేశాల నుంచి మనకి పెట్టుబడులు అధిక మోతాదులో జరిగితే వచ్చే లాభం ఏంటి? మన దేశంలో నిరుద్యోగం కానీ, ఇదంటే మన దేశంలో కొత్త కంపెనీస్ కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ట్రెండ్స్కి ఇప్పటి ట్రెండ్స్కి ఇంతవరకు మ్యాచ్ అవుతుంది. ఇంతకుముందు ట్రెండ్స్ అంటే 2015 నుంచి చూసుకుంటే 2020 వరకు మనకి ఇక్కడ డేటా దొరుకుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ వాళ్ళు ఇచ్చింది. సో అథెంటిఫికేషన్ సోర్ ఏంటి? DPIIT, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి. సో బ్లాక్ లైన్లో ఉంది ఏంటి? మహారాష్ట్ర. ఈ బ్లాక్ లైన్లో ఒకప్పుడు 24%గా ఉండేది, ఇప్పుడు ఎంతైంది? 39%. చాలా వరకు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బ్లూ కలర్లో ఉంది ఏంటి? కర్ణాటక చూడండి, ఒకప్పుడు 10% ఉండేది, ఇప్పుడు 13%. పర్లేదు, ఇంతో కొంత సస్టైన్ అవుతుంది. తర్వాత మనకి బ్లూ కలర్లో ఢిల్లీ కనబడుతుంది. ఢిల్లీ ఒకప్పుడు 32% ఉండేది, ఇప్పుడు ఎంత? మరీ దారుణంగా 12%కి తగ్గిపోయింది. ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తర్వాత రెడ్ కలర్ చూడండి. రెడ్ కలర్ మనకి ఏం కాబట్టి గుజరాత్ ఒకప్పుడు 6% ఉండేది, ఇప్పుడు 11%కి వెళ్ళింది. ఓకేనండి, పర్లేదు. తర్వాత తమిళనాడు 11% ఉండేది, ఈరోజు 7%కి తగ్గిపోయింది. సో తగ్గిపోయినాయి ఢిల్లీ
అండ్ తమిళనాడు. ఓకేనా, ఢిల్లీ అండ్ తమిళనాడు. చాలా బాగా అబ్సర్వ్ అయింది ఏంటి, మహారాష్ట్ర. అర్థమవుతుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా ఆర్జిస్తున్న రాష్ట్రాలు ఏంటి, మహారాష్ట్ర. అత్యంత బాగా వెనుకబడిపోయింది అంటే ఒకటి తమిళనాడు, ఇంకొకటి ఢిల్లీ. ఢిల్లీ ఇంకా చాలా, ఎంత 32% ఉండేది, ఇప్పుడు ఎంత 11%కి డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎఫ్డిఏలో మహారాష్ట్ర, కర్ణాటకలో కలిపి దాదాపు 51. ఇది యాజ్ ఇట్ ఈస్ అండి, ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహారాష్ట్ర అండ్ కర్ణాటక చూడండి, మహారాష్ట్ర ఎంత 39, కర్ణాటక ఎంత 13. అప్రాక్సిమేట్లీ ఈ 51% వరకు ఇవి ఇక్కడే హైర్ చేస్తున్నాయని మనం ఇక్కడ స్టేట్మెంట్ చూడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది దీని మొత్తానికి సంబంధించిన స్క్రిప్ట్ అండి. ఓకేనా. సో ఇది ఎస్పెషల్లీ మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ని ఎకానమీ పర్స్పెక్టివ్లో, ఎకానమీ పేపర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో మనకు సెపరేట్ పేపర్ ఉంది కదా, అదేవిధంగా యూపీఎస్సీలో కూడా డైరెక్ట్ స్టేట్మెంట్స్ అండి, వెరీ 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 డైరెక్ట్ స్టేట్మెంట్స్. అది సీజీఆర్ కానీ సిహెచ్ఎస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇలాంటివి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇది కంప్లీట్గా దానికి సంబంధించిన స్క్రిప్ట్. ఓకేనా. యా, ఇది తెలుగులో ఉంది అండి. ఎస్, ఇక్కడ మనం ఈ కరెంట్ అఫైర్ చూడొచ్చు. ఏంటి మనకి ఇక్కడ జాతీయ భద్రతా సలహా మండలి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది, 1998లో ఏర్పడింది. ఓకేనా. సో ఈ సలహా మండలిలో సభ్యుడిగా ఎవరు, సతీష్ రెడ్డి గారు నియామకం అయ్యారు అని ఇది ఈయన గురించిన స్టోరీ. సో ఇలా మనం చూడొచ్చు. తర్వాత ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎస్, సో ఐ హోప్ ఇక్కడ చూసారంటే డేటా ఇది మీకు చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాం. అండ్ మోర్ క్వాలిటీ కంటెంట్తో మరొక రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ.